10 లక్షల రూపాయల రుణాలు కూడా ఇచ్చే బాధ్యత కూడా మాది అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇన్ని చేసిన ప్రభుత్వం అది కూడా తప్పకుండా చేసి మీ అందరికీ అండగా నిలబడుతుందని చెప్పి కూడా మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకవైపు మనమేమో పని చేసుకుంటూ ముంగడిపోతా ఉన్నాం. సిరిసిల్ల పట్టణం అభివృద్ధి కానీ, నియోజకవర్గం అభివృద్ధి కానీ, ఇక్కడ ఉండే కుటుంబాలకు సంబంధించిన సమస్యలు, నేతన్నలు కావచ్చు, ఇతరులు కావచ్చు, దీనికి సంబంధించిన మౌలిక వసతులు, తాగునీరు, డ్రైనేజ్ లాంటి సౌకర్యాలు కల్పించుకుంటూ ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మరి మన మీద పోటీకి అన్ని పార్టీలు ఒకటైనా ఈరోజు కాంగ్రెస్ తెలుగుదేశం వాళ్ళు అగర్భ శత్రువులు, నిజానికి ఒకలంటే ఒకరికి పడదు, పచ్చగడ్డేస్తే బగ్గుమంటది. అట్లాంటి కాంగ్రెస్ తెలుగుదేశం కూడా ఇవాళ ఒకటైతా ఉన్నాయి. వాళ్ళిద్దరు ఒకటై ఓడగొడదామనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారిని గద్దెదించడమే మా లక్ష్యం చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా. ఎందుకు గద్దెదించాలి కేసీఆర్ గారిని? 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నందుకు, 1500 రూపాయల పెన్షన్ ఇస్తున్నందుక? ఎందుకు గద్దెదించాలి కేసీఆర్ గారిని? ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకాన్ని పెంచి కేసీఆర్ కిట్ లాంటి మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుక? ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి చేయించుకుంటే 12,000 రూపాయలు ఇస్తున్నందుక? రైతులకు 8,000 రూపాయలు ఇస్తున్నందుక? లేదా సిరిసిల్ల నేతన్నకు జీవం పోసినందుక? సిరిసిల్లాలో అపారల్ పార్కు పెట్టినందుక? సిరిసిల్లాకు ఇన్ని అందాలు అద్దినందుక? ఎందుకు గద్దెదించాలని నేను అడుగుతా ఉన్నా. మీరు కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఎలక్షన్లప్పుడు ఎవరు పడితే వాళ్ళు వస్తారు, ఏది పడితే చెప్తారు, అడ్డగోలు జమాబందీ వాగ్దానాలు చేస్తారు. ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు. ఇక బీజేపీ వాళ్ళు అయితే వాళ్ళ నోటికి మొక్కాలి. నిన్న మొన్న చూసిన నేను, వాళ్ళు చెప్తున్నారు మీ ఇంటి కిరాయి కూడా వాళ్ళే కడతారట గెలిపిస్తే. ఇక అందుకే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన జబర్దస్త్ ఏమన్నాడు? ఇదే మోడీ గారు కదా ఆ పెద్ద నోట్ల రద్దు చేసి ఆఖరికి ఆటోళ్ళ ఇంట్లలో ఉండే పోపుల డబ్బాలు దాచుకున్న పైసలలో కూడా వెళ్ళిపెట్టింది. మీరు మీ భర్తలకు తెలియకుండా కొన్ని పైసలు దాచుకుంటారు. వాటి ఇంట్లో పోపుల డబ్బాలను ఇంకా ఆడనో ఈయనో మీ అక్క దగ్గరనో, చెల్లె దగ్గరనో, వదిన దగ్గరనో, మరదల దగ్గరనో దాచుకుంటారు. వాటిని కూడా గండికొట్టి వాటిని కూడా మాయం చేసిన మోడీ గారు ఏమన్నాడు అన్నాడు? మొత్తం నల్లధనాన్ని వెలికి తీసి మీకు ఒక్కొక్కరికి పేదోళ్లకు మీ అకౌంట్లు తెరుచుకొని మీరు 15 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. అందుకే మన కేసీఆర్ గారు చెప్పారు, నువ్వు కిరాయి కట్టుడు కాదు, ఆ 15 లక్షలు ఏదో నువ్వు ఇస్తే అందరికి పేదోళ్ళకి మేము నీ బీజేపీ లీడర్ల ఇంటి కిరాయిలు కడతామని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. బీజేపీ వాళ్ళేమో కిరాయిలు కడతామంటారు. ఇక కాంగ్రెస్ అయితే వాళ్ళ ఇష్టం, ఇక వాళ్ళ నోటికి నిజంగా అమ్మతోడు చెప్తున్న మొక్కాలి. అరే ఏమేం మాటలు. వాళ్ళు ఒక్కటే నేర్చుకున్నారు. కేసీఆర్ ఏమంటే దానికి డబల్ చెప్పాలి. కేసీఆర్ 1000 రూపాయలు అంటే 2000 అనాలి. కేసీఆర్ 1500 అంటే 3000 అనాలి. కేసీఆర్ 3 సిలిండర్లు ఇస్తా అంటే 6 అని చెప్పాలి. కేసీఆర్ 5 లక్షల లోన్ ఇస్తా అంటే 10 అని చెప్పాలి. ఇక వాళ్ళు ఎంత దూరం పోతున్నారంటే నోటికి ఎంత. నా డౌట్ ఏంటంటే ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, పిసిసి అధ్యక్షుడు, ఉత్తుర్తి మాటల కుమార్ రెడ్డి. ఉత్తమ మాటలే అన్ని బోగస్ మాటలు, బోగస్ ముచ్చట్లు. ఎందుకంటే అది అయ్యేది కాదు, పోయేది కాదు, ఆయనకు కూడా ఎరికింది. ఎందుకంటే ఇలా మాటలు చెప్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేపు ఆయననే ఉండడానికి గ్యారంటీ ఏంది? కాంగ్రెస్ లో ఎవరు పడితే వాళ్ళే కావచ్చు. అందులో 30-40 మంది ఉన్నారు ముఖ్యమంత్రి అభ్యర్థులు. నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి. పక్కింటి వాళ్ళ ఓట్లు కూడా పడాయి, కానీ పక్కింటి వాళ్ళ ఓట్లు కూడా పడాయి. కాకపోతే నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి. కొట్లాట మామూలు కొట్లాట కాదు వాళ్ళది. ఎంత ఘోరం అంటే మనుషులు ఇక చెప్పవసరం కాదు. ఎట్లా మాట్లాడుతున్నారు ఎరికైనా. ఇక అర్రాస్ పాటలు ఎక్కనే. మనం 1000 అంటే వాళ్ళు 2000. మీకు యాదికి ఉండాలి. ఎన్టీ రామారావు వచ్చినప్పుడు కొత్తలా 82-83 ఇక్కడ పెద్ద మనుషులకు యాదికి ఉండాలి. నేను 2 రూపాయల కిలో బియ్యం ఇస్తా అన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు అప్పుడు? వెంటనే ఆయన 2 రూపాయలు ఇచ్చుడండి, మేము ₹1.80 ఇస్తామన్నారు. అప్పుడు ప్రజలు ఏమనుకున్నారు? ఈ రోజులు ఇస్తున్నాయి కానీ ఇయ్యలేదు వీళ్ళు లంగాలు. అందుకే ఎన్టీ రామారావుని నమ్మిండ్రు కానీ విజయభాస్కర్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని అప్పుడు నమ్మలేదు. ఈ రోజు మీరు కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఏమైనా కొత్త పార్టీ? మనకు 67 ఏళ్లు దేశం పుట్టినప్పుడు నుంచి, భూమి పుట్టినప్పటి నుంచి ఉండొచ్చు కానీ నాకు తెలియదు. దేశం పుట్టినప్పటి నుంచి, దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడన్నా వాళ్ళ జీవితంలో 200 దాటి పింఛన్ ఇచ్చిన వాళ్ళు ఎప్పుడన్నా? ఎప్పుడు ఇయ్యలే. మరి 200 దాటి పింఛన్ ఇయ్యనోడు ఇలా 2000 రూపాయలు ఇస్తా అంటే ఎట్లా నమ్మాలి? ఎందుకు ఇస్తా అంటున్నారు? ఇవాళ ఒక్కటే కారణం, కేసీఆర్ 1000 ఇచ్చిండు కాబట్టి మేము 2000 ఇవ్వాలి. ఇలా వాళ్ళు పంజాబ్లో అధికారంలో ఉన్నారు, పక్కన కర్ణాటకలో అధికారంలో ఉన్నారు. అక్కడ ఎందుకు అంటలేరు 2000 రూపాయల పింఛన్? ఎందుకంటే అక్కడ కేసీఆర్ లేడు, అడిగేటోడు లేడు కాబట్టి అక్కడ అర్రాస్పాట లేదు. ఇక్కడ మాత్రం కేసీఆర్ ఉన్నాడు కాబట్టి 1000 అంటే 2000. మీరు యాద్ చేసుకోవాలి ఒక్కసారి.
200 పెన్షన్ కూడా జీవితంలో ఇయ్యని కాంగ్రెస్ పార్టీతో ఈ రోజు 2000 పెన్షన్ ఇప్పిస్తున్నాం అనే మాట వచ్చిందంటే వాళ్ళ నోట్లకెళ్ళి అది కూడా ఖచ్చితంగా మన గులాబీ జెండా మహత్యం మన కేసీఆర్ అనే మాట కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇలా ఎవరు ఎన్ని చెప్పినా కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.